సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన స్వగృహంలో మెయిన్గా గృహ నిర్మాణ శాఖ మీద మెయిన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిపి కొంతమంది అధికారులతో కలిసి పూర్తి స్థాయిలో దాని మీద చర్చించడం జరిగింది. అయితే ఈ గృహ నిర్మాణ శాఖకి సంబంధించిన ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు అనేవి పేద ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారో అందులో కీలకంగా చూసుకుంటే ఎవరైతే నిరుపేద కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకి కానీ, లేదంటే బిలో పోవర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి ప్రయారిటీ కింద వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెలువడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఖచ్చితంగా ఎటువంటి భూమి లేకుండా కూలి పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయ భూమి లేని వాళ్ళు, వ్యవసాయ కూలీల కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మెయిన్గా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో కొంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు కూడా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనేటట్టు గతంలో కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు అలాంటి తప్పిదాలు రాకూడదు అనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కానీ వీళ్ళందరూ కూడా అధికారులతో కూర్చొని చాలా పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా పేద ప్రజలు అయి ఉండాలి, నిరుపేదలు అయి ఉండాలి, దివ్యాంగులు అయి ఉండాలి అనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి వెలువడించడం జరిగింది. అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే ఆదివాసీలు ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే ఐటీడీఏ పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వాళ్ళకి ప్రత్యేకించి ఒక కోట నియమితంగా వాళ్ళని ఏర్పాట్లు చేస్తున్నట్టు కొంత సమాచారం అవుతుంది. ఎవరికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళు అనేవి అందుతాయో వాళ్ళకి ఇంకా అంటే ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ చూపించినట్లయితే ఎక్స్ట్రాగా గదులు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి పర్మిషన్లు ఇవ్వడమే కానీ, దానికి సంబంధించిన నిధులు కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామనేటట్టు ప్రభుత్వం తరపున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చూసుకుంటే ఏదైతే 6 గ్యారంటీ హామీల్లో ఎన్నికల్లో చెప్పారో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. దాదాపుగా ప్రభుత్వం వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు వరకు కూడా ఎటువంటి పథకాలు అనేవి పెద్దగా కూడా ఎక్కడ ముగ్గు చూపలేదు. ఓన్లీ ఈ 2 మాత్రమే అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి పథకాలు అనేవి అమల్లోకి రాలేదు.